హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు రైస్తో సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ముందుగా రైస్ని శుభ్రంగా కడిగి ఒక మంచి క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలి. కొంచెం తడి ఏదైనా ఉన్నా కూడా క్లాత్తో ఈ విధంగా తుడుచుకోవాలి. ఈ విధంగా తడంతా పోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకైతే ఈ రైస్ని తీసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టించి ఈ విధంగా అయితే ముందుగా జల్లించుకోవాలి. శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. వీటన్నింటినీ ఒక మిక్సీ గిన్నెలోకైతే వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ అయితే వేసి మిక్సీ పట్టించుకున్న దానిని ముందుగా వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టగా వచ్చిన రసాన్ని అయితే మనం ఎలా వాడుకోవాలో చూద్దాం. అదేవిధంగా అలోవెరాను కూడా తీసుకొని ఈ విధంగా అయితే శుభ్రంగా తీసుకొని అలోవెరా గుజ్జును అయితే మనం వేరు చేసుకుందాం. ఈ అలోవెరాను కూడా మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకుందాం. మిక్సీ పట్టించుకున్న తర్వాత ఈ విధంగా అయితే అంతా రైస్ పౌడర్లోకి వేసుకోవాలి. ముందుగా అలోవెరా జ్యూస్ని, తర్వాత పొటాటో జ్యూస్ని, అలాగే ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ని కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సోప్ బేస్ని అయితే మనం ముందుగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సోప్ బేస్ని మనం ఒక కోపాలేకైతే తీసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఇవి కొద్దిసేపు మరిగిన తర్వాత ఈ విధంగా కోపాన్ని అయితే నీళ్ళల్లో పెట్టాలి. ఇప్పుడు కొద్దిసేపు వేడెక్కిన తర్వాత సోపు కరగడం మొదలవుతుంది. ఈ విధంగా సోప్ బేస్ అనేది పూర్తిగా అయితే కరిగిపోవాలి. ఇప్పుడు ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ రైస్ పౌడర్ అయితే అంతటిని మనం సోప్ బేస్లో కలుపుకోవాలి. అంతే అండి, సోప్ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా 2-3 గంటల తర్వాత అయితే సోపును మనం ఆరనివ్వాలి.
ఆరిన తర్వాత ఈ విధంగా అయితే తీస్తాము. చూడండి చాలా బాగా నీట్గా అయితే వచ్చేసింది. అదే విధంగా ఇప్పుడు మనం దీన్ని వాడి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే అండి, నమస్తే అండి.